కోట్ల వ్యయంతో మిషన్ భగీరథ పైప్లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో జరిగిన 210 కోట్లతో కొమరవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి హెచ్ఎండబ్ల్యూఎస్ సెగ్మెంట్ సంబంధించిన పైప్లైన్ నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఆర్ఎండ్బి సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ 16 కిలోమీటర్ల మేర మల్లన్న సాగర్ నుండి హెచ్ఎండబ్ల్యూఎస్ సెగ్మెంట్స్ మిషన్ భగీరథ పైప్లైన్ పనులు ప్రారంభిస్తామన్నారు. 210 కోట్ల వ్యయంతో మిషన్ భగీరథ పైప్లైన్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఆలేరు, భువనగిరి సెగ్మెంట్లో త్రాగునీరు సమస్య ఇక ఉండదని తెలిపారు. గత ప్రభుత్వం వైటీడీఏ అభివృద్ధి పేరుతో వేల ఎకరాలను లాక్కుందన్నారు. ఇప్పటి వరకు గత ప్రభుత్వాల నిర్లక్ష్యం ఇంకా బాధితులకు పరిహారం ఇవ్వలేదన్నారు. గోదావరి నీళ్లతో 90 చెరువులను నింపుతున్నామని పేర్కొన్నారు. ఒక్కొక్కటిగా మనం ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసి ఏదైతే నియోజకవర్గాల స్థాయిలో మిగిలినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు చేసుకుంటూ నిజంగా కూడా ఈ 10 సంవత్సరాల్లో ఆలయ వెనుకబడిపోయిన ప్రాంతం తప్పకుండా ఆలయ నిధులు అంటే కూడా నిజంగా మా మంత్రులు పెద్ద మనసు చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని తప్పకుండా నువ్వు ఎక్కడ బాధపడద్దు, నువ్వు చిన్నోని నీకు తప్పకుండా నిధులిస్తామని చెప్పి ఇక్కడ ఆర్ఎండ్ శాఖ ద్వారా, వ్యవసాయ శాఖ ద్వారా, ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ, అక్క శాఖ నుంచి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంత ఎంపీ చామల కిరణ్ కుమార్ కూడా ఎప్పుడు కూడా ఆలయ ప్రాంతానికి ఇది కావాలి, అది కావాలని చెప్పి మంత్రులతో నిన్ననే బట్టి విక్రమార్కతో కూడా ఒప్పించి ఏదైతే బస్వాపూర్ నిర్వాసం ఉందో వాళ్ళకి తప్పకుండా జోగోతండ, రుస్తాపూర్, బస్తాపూర్ కూడా తప్పకుండా భూ నివాసానికి అమౌంట్ ఇప్పిస్తానని చెప్పి మా సీతక్క గారి సమక్షంలోనే అడగడం జరిగింది. కాబట్టి ఏదైతే ఈ 10 సంవత్సరాలు ఎరగబడ్డ ఆలేరు, భువనగిరి, జనగామ ప్రాంతాల్ని అభివృద్ధి చేయడానికి మా రాష్ట్ర మంత్రులు నిజంగా కూడా స్వామివారి ఆశీస్సులు మీకు ఉంటాయి, మీ ఆశీస్సులు మాకు ఉండాలి. ఈ 10 ఏళ్ల తెలంగాణ విధ్వంసమైంది. మా ప్రాంతం ఏమున్నా మేము యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తామని చెప్పారు తప్ప యాదగిరిగుట్టను నమ్ముకొని 100 సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామివారి కాళ్ళ కాడ మేము బతికే వాళ్లకు ఏ రకంగా మాకు లబ్ధి జరగలేదు. ఇక్కడ భూములు కోల్పోయిన కనీసం భూ నిర్వాసితులకు కూడా ఇక్కడ ఏ రకంగా వాళ్ళకు నష్టపరిహారం చెల్లించకుండా వేల ఎకరాలు ఇలా వైద్యుల కింద గుంజుకొని ఇప్పటి వరకు కూడా మనకు భూముల పైసలు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తప్పకుండా వైద్యులు ఎవరైతే భూములు కోల్పోయారో పక్కన ఉన్నటువంటి సైదాపురం 63 సర్వ నంబరు, 229 సర్వ నంబర్లో కూడా డబ్బులు ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి 30 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ ఆలయం తాగునీరుకు, సాగునీరుకు వెనుకబడ్డది. మొన్న మన మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం రోజు ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వేదిక నుంచి మనకు హామీ ఇచ్చారు. వాళ్ళు హామీ ఇవ్వడం వల్ల ఇలా గోదావరి నీళ్లు ఆలయంలో ఉన్నటువంటి 7 మండలాలకు సుమారు 90 చెరువులు నింపుతున్నాం. ఇవాళ కూడా నీళ్లు మనకు 200 క్యూసెక్ నీళ్లు ఆలయానికి వస్తున్నాయి. కాబట్టి ఇది పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చలవ. రోజు వాళ్లకు ఈఎన్సీ కానీ అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ వాళ్ళకు కానీ ఫోన్ చేసి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట ఇచ్చిండు, తమ్మి నీకు ఎన్ని చెల్లు ఉంటా అన్ని చెల్లు నింపుకునే దాకా నీళ్ళు అవుతా అని చెప్పారు. కాబట్టి ముఖ్యంగా మా ఆలేరు వెనుకబడ్డ ప్రాంతం తప్పకుండా మీ ఆశీస్సులు ఉండాలి. మాకేమున్నాయి, ఇక్కడ పైన దేవుడు ఉన్నాడు, కింద మీరును మీ ఆశ్రయంతో ఆలయాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకోవడం కోసం మేము ఎప్పుడు కూడా మీకు ఖచ్చితంగా ఉంటామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజు ఏ నియోజకవర్గం కూడా ఇంత పెద్ద అమౌంట్ ఎవరికి 210 కోట్లు. మొన్న అంటారు అరే ముఖ్యమంత్రి వచ్చిండు మనకు హామీలు ఇప్పి అంటే, ముఖ్యమంత్రి గారు ఆ రోజు జన్మదిన సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకొని మనకు మూసి ప్రక్షాళన చేస్తే సుమారు 2 లక్షలు 3 లక్షల ఆ రైతులకు ఉపాధి కలుగుతుంది. అక్కడ వాళ్ళ ఆరోగ్య సమస్య కాబట్టి మూసి ప్రక్షాళన మీద ఆ రోజు జన్మదిన నాడు 6 కిలోమీటర్లు 1,00,000 మంది తోటి పాదయాత్ర చేసిండు. ఒక్కడే మాట ఇచ్చిండు, తమ్ముడు నీ ఆలయ వెనుకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా, ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నీకు అండ ఉన్నాడు,
నిధులు తీసుకో మీ ఆలయాన్ని అభివృద్ధి చేయాలి, ఆలయాన్ని అగ్రగామి ఉంచాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా మా సీతక్క గారికి ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం మా ఆలయ తరఫున. అక్క ఈ 10 సంవత్సరాల్లో కనీసం ఎలకతో కొంత కూడా బీటీ రోడ్ వేయలే ఆలయంలో. రిన్వల్ కనీసం రిన్వల్కి ఇస్తే కూడా రిన్వల్ చేయలే. దయచేసి మాకు ఒక 9-10 రిన్వల్ రోడ్లు ఇస్తే తప్పకుండా ఆలయంలో ఆర్టీసీ బస్సులు అనేటువంటి గ్రామాలు ఉన్నాక మీరు మీ పంచాయతీరాజ్ శాఖ నుంచి తప్పకుండా మాకు రోడ్లు మంజూరు చేయాల్సిందిగా, నీళ్ళకైతే మా అపర భగీరథుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఇలా వ్యవసాయాలకు రైతులకు ప్రతి ఎకరాకు నీళ్ళు అందించే కార్యక్రమం చేస్తున్నాం. మా సీతక్క దయవల్ల ప్రతి ఇంట్లో సుమారు రోజు 200 నీళ్లు 200 లీటర్ల నిండే నీళ్లు ఇలా 210 కోట్లతో తెచ్చుకున్నామంటే ఆ స్వామివారి ఆశీస్సులు అక్కవారి దీవెన. కాబట్టి తప్పకుండా మీ సహకారంతో ఇంకా కూడా నేను సేవకుడిగా ఆలయ ప్రజలకు సేవలు అందించడం కోసం ఆదేశాలు కృషి చేస్తాను. కాబట్టి మా వెంకపేట ప్రాంతాన్ని అక్క సీతక్క ఈ వేదిక నుంచి మొన్న కూడా మా మంత్రులు అడిగినా మీ మంత్రులు ఇచ్చినాక కూడా నేను పోదు, అవసరమైతే మీ కాళ్ళు పట్టుకొని ఈయన కట్టేసుకుంటానని చెప్పిన మా సీతక్కను కూడా అడుగుతున్నా. వేదిక మీద మాకు అర్థం చేసేదాకా మిమ్మల్ని బతిమాలుతున్నాక దయచేసి మా రోడ్లు అద్మానంగా ఉన్నాయి, ఆలయాలు వెనుకబడ్డది. కాబట్టి ఇప్పుడు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఈ దాంతో నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. ఒక రోడ్లు కూడా వస్తే మాత్రం మా ప్రాంతం అభివృద్ధి అయ్యాక తప్పకుండా ఆ స్వామివారి ఆశతోటి మీరు నిండు నూరేళ్లు ఇదే మంత్రివర్గంలో ముఖ్యంగా మంచి శాఖలో మాట్లాడారు. కాబట్టి మా ప్రాంత ప్రజల మీద మీరు ఆశీర్వదిస్తారని చెప్పి తెలియజేస్తూ, ఇంకా చాలా సమయం ఉంది. పెద్దలు పక్కనే ఎప్పటికొక అన్నలక్క తోడండి. ఆలేరంటే భోగిరంటే వేరే కాదు, ఇక్కడైనా అక్కడైనా ఇద్దరం అన్నదమ్ముల లెక్క కలిసి పనిచేస్తున్నాం. మంత్రులతో కూడా కలిసి చేసుకుంటారు. కాబట్టి పెద్దలు మా అనిల్ కుమార్ అన్న ఆశీర్వాదం కూడా మా ఆలయం మీద ఉండాలి. పెద్దలు ఈ సభను ఉద్దేశించి, ఎందుకంటే ఈ 210 కోట్లు ముఖ్యంగా ఆలేరు, భువనగిరి, జనగాంకు 3 ప్రాంతాలకు ఇలా తాగునీరు సమస్య. కాబట్టి తప్పకుండా 3 నెలలే ప్రతి ఇంటికి నీళ్ళిచ్చి మీ ఆశీర్వాదం తీసుకుంటామని తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఒక్క సంవత్సరంలోనే వాళ్ళ 10 ఏళ్ల పాలన మన 10 నెలల పాలన ఇలా రైతులు సంతోషంగా ఉన్నారు, మా అక్క చెల్లెలు మహిళలు సంతోషంగా ఉన్నారు. ఒక 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇస్తే మా నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా వెనుకబడ్డ ప్రాంతాన్ని మా మంత్రుల సహకారంతో మా ఎంపీ గారి సహకారంతో అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ, పెద్దలు భువనగిరి నియోజక మా ఎమ్మెల్యే గారు అన్న అనిల్ కుమార్ అన్న మాట్లాడుతూ కోరుతున్నాం. శుభదినం. మనకు ఎన్నో సంవత్సరాల కళ ఇలా పెద్దలు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా తల్లి సోనియమ్మ మనకు తెలంగాణ ఇస్తే మనకి ఇంకొక అమ్మ మా తల్లి సీతక్క గారు వాళ్ళ శాఖ నుంచి ఆలేరు, భువనగిరి, జనగాం ప్రజలు తాగునీరుకి ఇబ్బంది పడొద్దని చెప్పి 210 కోట్లు శాంక్షన్ చేసిన ఘనత మా సీతక్క గారిని. ముఖ్యంగా ఈ శ్రమ వెనుక, ఈ కష్టం వెనుక 210 కోట్లు రావడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ మా ప్రాంత అభివృద్ధి దాత పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి నిజంగా కూడా 2 చేతులతో నమస్సుమాన్ని తెలియజేస్తున్నా. అదేవిధంగా పెద్దలు మన ప్రాంత ఎంపీ చామల కిరణ్ గారు, అదేవిధంగా మన భువనగిరి శాసనసభ్యులు అన్న కుంభల అనిల్ కుమార్ రెడ్డి గారు, వేదిక ఉన్న పెద్దలు, ముఖ్యంగా కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఆర్డబ్ల్యూఎస్ శాఖకు, వేదిక మీద ఉండే పెద్దలందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులకు పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మిషన్ భగీరథ ద్వారా మేము ఇంటింటికి నీళ్ళు అందిస్తూ ఉంటున్నారు. మరి మొన్న అధికారంలో వచ్చిన మొదటి డిసెంబర్ నెల నుంచి మార్చి వరకు ఆలయంలో ఉన్నటువంటి మిషన్ భగీరథ కనీసం ఒక 30% కూడా నీళ్ళు రాని వాళ్ళ సమక్షంలో మంత్రి గారిని పట్టుకొని, కోమటిరెడ్డి వెంకయ్యని పట్టుకొని, గౌరవ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కోరి తప్పకుండా ఈ ఆలేరు, జనగాము, భువనగిరి ప్రజలకు తాగునీరుకి ఇబ్బంది ఉంది. ఎండాకాలం వస్తే ఇక్కడ హైదరాబాద్కే ఎక్కువ మిషన్ భగీరథ వెళ్ళిపోతున్నాయి. ఈ ప్రాంతం 50% కూడా నీళ్ళు వస్తున్నావు. మళ్ళా బోర్ల మీద, బావుల మీద ఆలోచించాల్సి వస్తుందని చెప్పి మేము కోరగానే మా తల్లి సీతక్క గారు 210 కోట్లు మన ఆలేరుకు మిషన్ భగీరథ శాంక్షన్ చేసి
ఏదైతే 16 కిలోమీటర్లు మల్లన్న సాగర్ నుంచి ఇక్కడ వచ్చేదానికి 16 కిలోమీటర్ల పైప్ లైన్ కు 210 కోట్లు 16 కిలోమీటర్ శాంక్షన్ చేసి టెండర్ కూడా అయినాయి, వర్క్ స్టార్ట్ అయింది. మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఆ రోజు శంకుస్థాపన ఉంది. కానీ ఇది సీతక్క సంబంధించిన శాఖ, ఆ అక్కనే ఓపెన్ చేస్తానని చెప్పి సీతక్క గారు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇలా మనకు రాష్ట్ర మంత్రులుగా నిజంగా కూడా తెలంగాణ ఒకవైపు సంవత్సరం గడుస్తుంటే అభివృద్ధిలో ముందుకు పోయి తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయహస్తం 6 గ్యారెంటీల్లో ఒక్కొక్కటిగా మనం ప్రజలకు ఇంప్లిమెంట్ చేసి ఏదైతే నియోజకవర్గాల స్థాయిలో మిగిలినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు చేసుకుంటూ నిజంగా కూడా ఈ 10 సంవత్సరాల్లో ఆలయం వెనుకబడిపోయిన ప్రాంతం తప్పకుండా ఆలయం నిధులు అంటే కూడా నిజంగా మా మంత్రులు పెద్ద మనసు చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని తప్పకుండా నువ్వు ఎక్కడ బాధపడద్దు, నువ్వు చిన్నోనికి తప్పకుండా నిధులిస్తామని చెప్పి ఇక్కడ ఆరోగ్య శాఖ ద్వారా, వ్యవసాయ శాఖ ద్వారా, ముఖ్యంగా పంచాయతీ శాఖ, అక్క శాఖ నుంచి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంత ఎంపీ చామల కిరణ్ కుమార్ కూడా ఎప్పుడు కూడా ఆలయ ప్రాంతానికి ఇది కావాలి అది కావాలని చెప్పి మంత్రోత్తానికి పోయి నిన్ననే బట్టి విక్రమార్కతో కూడా ఒప్పించి ఏదైతే బస్వాపూర్ నిర్వాసం ఉందో వాళ్ళకి తప్పకుండా చోట్లతండ, రుస్తాపూర్, బస్తాపూర్ కూడా తప్పకుండా భూ నిర్వాసానికి అమౌంట్ ఇప్పిస్తామని చెప్పి మా సీతక్క గారి సమక్షంలోనే అడగడం జరిగింది. కాబట్టి ఏదైతే ఈ 10 సంవత్సరాలు ఎరగబడ్డ ఆలేరు, భువనగిరి, జనగాం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మా రాష్ట్ర మంత్రులు నిజంగా కూడా స్వామివారి ఆశీస్సులు మీకుంటాయి, మీ ఆశీస్సులు మాకు ఉండాలి. ఈ 10 ఏళ్ల తెలంగాణ విధ్వంసమైంది. మా ప్రాంతం ఏమున్నా మేము యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తామని చెప్పారు తప్ప యాదగిరిగుట్టను నమ్ముకొని 100 సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామివారి కాళ్ళ కాడ మేము బతికే వాళ్లకు ఏ రకంగా మాకు లబ్ధి జరగలేదు. ఇక్కడ భూములు కోల్పోయిన కనీసం భూ నిర్వాసితులకు కూడా ఇక్కడ ఏ రకంగా వాళ్ళకు నష్టపరిహారం చెల్లించకుండా 1000 ఎకరాలు ఇలా వైటీల కింద గుంజుకొని ఇప్పటి వరకు కూడా మనకు భూములు పాకిస్తలే. మొన్న గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తప్పకుండా వైటీలు ఎవరైతే భూములు కోల్పోయినో పక్కన ఉన్నటువంటి సైదాపురం 63 సర్వే నంబర్లు 229 సర్వే నంబర్లకు కూడా డబ్బులు ఇస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఎమ్మడే 30 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ ఆలయాలు తాగునీరుకు సాగునీరుకి వెనుకబడ్డది. మొన్న మన మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం రోజు ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్దలు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా వేదిక నుంచి మనకు హామీ ఇచ్చారు. వాళ్ళ హామీ ఇవ్వడం వల్ల ఇలా గోదావరి నీళ్లు ఆలయంలో ఉన్నటువంటి 7 మండలాలకు సుమారు 90 చెరువులు నింపుతున్నాం. ఇవాళ కూడా నీళ్లు మనకు 200 క్యూసెక్ నీళ్లు ఆలయానికి వస్తున్నాయి. కాబట్టి ఇది పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చలవ. రోజు వాళ్ళకు ఈఎన్సీ కానీ అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ వాళ్ళకు కానీ ఫోన్ చేసి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట ఇచ్చిండు, తమ్మినికి ఎన్ని చెల్లు ఉంటే అన్ని చెల్లు నింపుకున్న దాకా నీళ్ళు అవుతా అని చెప్పారు. కాబట్టి ముఖ్యంగా మా ఆలయం వెనుకబడ్డ ప్రాంతం తప్పకుండా మీ ఆశీస్సులు ఉండాలి. మాకేమున్నా ఇక్కడ పైన దేవుడు ఉన్నాడు, కింద మీరును మీ ఆశ్రమంతో ఆలయాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకోవడం కోసం మేము ఎప్పుడు కూడా మీకు ఖచ్చితంగా ఉంటామని తెలియజేస్తూ సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.